వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఓ చెత్త కాన్వర్జేషన్ ఒకటి నడుస్తుంది. అదేనా అత్యంత అవసరమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏం కాదు. ఇదో చెత్త ఇష్యూ అని, అంటే పొలిటికల్ డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో అందరూ పడుతున్నారా అని. ఈ పొలిటికల్ ట్రాప్ ఏంటంటే ఇక్కడ ఒక అంశమేమో వైఎస్ భారతి జగన్ వెంట గవర్నర్ కలవడానికి వెళ్ళటానికి, ఎందుకంటే ఆవిడ కూడా ముప్పు పొంచి ఉంది కాబట్టి ఆవిడను కూడా వెంట తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. లేదు అంటే ఆవిడే గవర్నర్ని కలుద్దాము, మనం ఈ ముప్పు బారిన పడొద్దు, నేను గవర్నర్ని వేడుకుంటాను అని చెప్పని ఆవిడ చెప్తే తీసుకెళ్లారు అనేది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే భారతి సిమెంట్స్కి సంబంధించి భారతి సిమెంట్స్కి యజమాని, భారతీ సిమెంట్స్కి ఆడిటరు కమ్ము శాశ్వత డైరెక్టరు బాలాజీ గోవిందప్ప బాలాజీ. ఆయన ఈ లిక్కర్ కేసులో హవాలామణి అంశంలో ఆయన ఈ లిక్కర్ కేసులో కీలక పాత్ర వహించారు అని చెప్పని రాజ్ కసిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన పట్టుకుని వచ్చారు. ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ అయ్యిందని తెలిసిందో, ఎప్పుడైతే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, ఇది లోతుగా సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిసిందో, బాలాజీ గోవిందప్ప పరారు. చాలామంది పారిపోయారు. పారిపోయిన వాళ్ళని పట్టుకుని వచ్చారు. పారిపోయే ప్రయత్నం ఎందుకు చేశారు అంటే లిక్కర్ కేసు వీళ్ళకి ఒక ఉరితాడు లాంటిది కాబట్టి, ఆ ఉరి నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి, 100% ఆ కేసులో వీళ్ళందరూ దోషులు కాబట్టి, ఇప్పటికిప్పుడు జడ్జిమెంట్లు రాకపోయినా భవిష్యత్తులో ఆ కేసు నుంచి వాళ్ళని తప్పించుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి, సో అంత బలమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంత బలమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ బాలాజీ గోవిందప్పని ఈ కేసులో అరెస్ట్ చేసినప్పుడు భారతి ఎలా మినహాయింపు అవుతుంది? భారతి కూడా అరెస్ట్ అవుతుంది కదా. ఎందుకంటే ఆవిడకి తెలియకుండా ఆవిడ కంపెనీలో ఒక 10 రూపాయలు రావటం ఉండదు, పోవటం జరగదు కదా. అంటే ఒక యజమానికి తెలియకుండా అలా వెళ్ళిపోయిన కోట్ల రూపాయలు వెళ్ళిపోయే అవకాశం లేదు కదా. ట్రాన్సాక్షన్స్, జీతాలు, రాబడులు, లాభాలు, నష్టాలు అన్నీ యజమాని చూసుకుంటూ ఉంటారు కదా, రికార్డెడ్ కదా. పోతే ఏంటంటే ఆడిటర్తో ఎవ్రీ మంతో, ఎవ్రీ వీకో, ఎవ్రీ 2 months కైనా మాట్లాడుతూ ఉంటారు కదా. 5 సంవత్సరాల పాటు అంత పెద్ద ఎత్తున హవాలామని భారతీ సిమెంట్స్ ద్వారా నడుస్తూ ఉంటే తెలియకుండా భారతీ సిమెంట్స్ ఓనర్గా తెలియకుండా ఉంటుందా? లేదు, ఆవిడ ఊరకనే ఓనర్గా పెట్టారు, నిర్వహణ అంతా కూడా భర్తే చూస్తారు, ఆ పేరు మాత్రమే ఉంటుంది అంటానికి సరే, పేరు మీద మాత్రమే ఉంచుకుని మిగిలిన ఇల్లీగల్ అన్నిటికీ కూడా ఆవిడ పేర్లు వాడుకుంటే కూడా నష్టమే కదా. ఇలాంటి భార్య పేరు పెట్టి దాని మీద ఇల్లీగల్ దందాలు నిర్వహించడం కూడా నష్టమే కదా. సో ఆ నష్టం అంటే ఆవిడ దాన్ని తెలుసుకున్నప్పుడు కంట్రోల్ చేయాలి. లేదంటే ఆవిడ ఇంట్లో ఉన్న ఆవిడ మీద ఈ వ్యాపారాలు పెట్టి ఆవిడని ఇబ్బందులు పెట్టడమే కదా. ఆవిడ అనవసరమైనటువంటి కేసుల్లో, స్కాముల్లో ఇరికించడమే కదా. కానీ ఇక్కడ డిమాండ్ చేయాల్సింది బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయినప్పుడే భారతీ రెడ్డికి నోటీసులు ఇవ్వండి అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే భారతీ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి అంశాన్నే ప్రజెంట్ చేస్తున్నారు తప్ప, ఆవిడ్ని కాపాడుకునే దానికి గవర్నర్ని కలిసింది, ఈ కేసులో ఆవిడ పాత్ర కనపడుతుంది, భారతీ రెడ్డి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి కలిశాడు. ఇది కాదు, భారతీ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇచ్చిన స్టేట్మెంట్స్లో భారతీ సిమెంట్కు పాత్ర ఉందా లేదా? భారతీ సిమెంట్స్కి పాత్ర ఉంటే, బాలాజీ గోవిందప్ప ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో భారతీ సిమెంట్స్కి పాత్ర ఉంటే, సిట్ ఇన్వెస్టిగేషన్లో భారతీ సిమెంట్స్ అనేటువంటి ఒక కంపెనీ పాత్ర ఉంటే
ఇప్పుడు బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ గాను ఆడిటర్ గాను ఉన్నాడు కాబట్టి భారతీకి ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు, ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఇది ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేయట్లేదు, ఈ వైపు ఎందుకు ప్రభుత్వం వినట్లేదు? సింపతి పెరిగిపోయి రేపొచ్చే ఎన్నికల్లో మార్పులు చేర్పులు జరిగిపోతాయనా? అంటే ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు ప్రజలు తెలుసు ఆ మాత్రం స్పృహ లేకుండా అరెస్ట్ చేసిన ప్రతి వాడిని, నేరస్తుల్ని, దొంగల్ని, రేపిస్టుల్ని, మర్డరిస్టుల్ని, సింపతి జైల్లో ఉన్న ప్రతి వాడి మీద ప్రజలకి సింపతి చూపించడమే పని అనుకుంటూ ఉన్నారా ప్రభుత్వం? అంటే ఎవడు అరెస్ట్ అయినా సరే సింపతి చూపించేస్తారా? అంటే వాళ్ళు చేసిన నేరాన్ని, ఆ నేర పరిమితిని ఇది ఎవరు కన్సర్న్ చేయరంటారా? ఆమె లేడీ అయితే ఉంది, జెంట్ అయితే ఉంది. ఆవిడ చేసినటువంటి ఆర్థిక ఆవిడ భర్త ఆర్థికంగా బలపడటానికి, ఆవిడ బాగుంటానికి చాలామంది మహిళల మెడలో తాళ్ళు దించేయడానికి కారణం ఆవిడ కూడా, ఆవిడ పేరు కూడా. వ్యాపారాల్లో ఆవిడ వెళ్ళి మరి లావాదేవీలు జరుపుతుందో లేదో, కంపెనీకి వెళ్ళి ఆవిడ ఆడిటింగ్లు చూసుకుంటుందో లేదో, ఇవన్నీ ఇంటర్నల్గా వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది ఏంటనేది నేను వాళ్ళ కుటుంబంలోకి తొంగి చూడాలని అనుకోవట్లేదు, అవసరం కూడా లేదు. కానీ ప్రజలకు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టంలో భారతీని ఎందుకు ప్రశ్నించరు? భారతీని ఎందుకు వదిలేస్తున్నారు? భారతి అనే ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారు, వైఎస్ భారతీరెడ్డి గారు పాత్ర ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద ఎత్తున. ఈ పాత్ర వైపు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తూ, అది పొలిటికల్ అటెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ చుట్టూ ఈ చెత్త టాపిక్ నల్లుకుంటూ మేధావులు అనుకునేవాళ్ళు కూడా ఉచ్చులో పెడితే ఎలాగా? అక్కడ జరగాల్సిందేంటి? ఫస్ట్ భారతీరెడ్డి గవర్నర్ని కలవటాన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు? అంత పెద్ద ఎత్తున ఆర్థిక నేరం చేసి అంత దారుణంగా మహిళల మెడలో తాళ్ళు తినడానికి ఆమె భర్త కారణమైనప్పుడు, ఆవిడ పేరు మీద నడుస్తున్నటువంటి కంపెనీలు హవాలాకి ఉపయోగించినప్పుడు, పెద్ద ఎత్తున ఆ కంపెనీలకి పెట్టుబడులు వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు నేరస్తులు అలా చూడరు? అలా చూడడానికి కుదరదా? అలాంటప్పుడు చుట్టూ దర్యాప్తులు చేయడం ఎందుకు? అలాంటి భారతీ సిమెంట్స్ ఆ పేరును వెలుగులో తీసుకురావడం ఎందుకు? బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయడం ఎందుకు? ప్రొసీజర్ అంటే ప్రొసీజర్లా జరగాలి కదా. చట్టం అందరికీ సమానమైనప్పుడు, న్యాయం అందరికీ సమానమైనప్పుడు, ఆవిడ మహిళ ఇప్పుడు చాలామంది చిన్న చిన్న ప్రాసిక్యూషన్ కేసుల్లో కూడా తీసుకొచ్చి హోముల్లో పెడుతున్నారు, జైళ్ళల్లో పెడుతున్నారు. బాహ్య ప్రపంచంలో వాళ్ళని చాలా నీచాతి నీచంగా మీడియా ప్రజెంటేషన్స్ ఇప్పిస్తున్నారు. వాళ్ళ గురించి పుంకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సోకాళ్ళు మేధావులందరూ. మరి భారతీరెడ్డి విషయంలో సోకాళ్ళు మేధావులు మాట్లాడారు. ఎందుకంటే 30,000 మంది చనిపోయారు అనేది రికార్డెడ్, ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డెడ్. మరి 30,000 మంది మహిళలు ఆడవాళ్ళు కాదా? వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కాదా? వాళ్ళ జీవితాలు కాదా? సో ఇది కూడా ఆలోచించాలి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పే అంశం, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో భారతీ తిప్పే అంశాలు ఇవి కాదు. భారతీ సిమెంట్స్ సంబంధించి గోవిందప్ప అరెస్ట్ అయినప్పుడు భారతీని ఎందుకు అరెస్ట్ చేయరు? భారతీ ద్వారా ఈరోజు జరిగినటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం కానీ, ఈ సిట్ కానీ, ఈ సోకాళ్ళ మేధావులు కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేపొద్దున.